మాట్లాడిన అగ్రిమెంట్ ప్రకారం 2 సంవత్సరాల కోసం జీతాల పెంపకం ఉంటుంది ఓనర్ల ద్వారా. ఆ అగ్రిమెంట్ ఆగస్టు వరకు అయిపోయింది. 3 సార్లు సమ్మె నోటీస్ ఇచ్చినాము. వాళ్ళు ఇంతవరకు ముందుకు రాలేదు కాబట్టి ఈరోజు మేము సమ్మె చేయడం జరుగుతుంది. పెరిగే వరకు సమ్మె చేస్తాం. ఏంటంటే సమస్యలు మేము పుట్టగుడి కోసం ఈ డ్యూటీ చేస్తేనే మాకు నడుస్తుంది కాబట్టి మాపై ఆధారపడిన వారి పిల్లలు స్కూల్ పిల్లలు వారు ప్రతి ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఇబ్బందిగా జరుగుతుంది కాబట్టి ఈ సమ్మె కొనసాగించకపోవడానికి కారణం ఓనర్సే కాబట్టి వాళ్ళు తొందరగా ఓనర్సు దీని గురించి చర్య తీసుకొని మాకు పై వెంటనే కూర్చుండి మాట్లాడాలని కోరుచున్నాను. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్స్ యూనియన్ నిర్మల్ డిపో నందు మేము ఈరోజు బస్సులు నిలిపివేయడం విధులకు గైర్హాజరు కావడం. ఈ కారణానికి కారకులు యాజమాన్యమే. నిన్న యాజమాన్యము టీఎన్జిఎస్ భవన్ నందు చర్చలకి రావడం జరిగింది. మేము బాడీ డిజాల్వ్ చేసుకున్నాము, చర్చలు తర్వాత జరుగుతాయి, బస్సులు ఆపుకోపో అని చెప్పడం తర్వాత మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి నూతన అగ్రిమెంట్ అయ్యేంత వరకు విధులు గైర్హాజరు అవుతామని కరాఖండిగా చెప్తున్నాము. ఎందుకంటే గతంలో మా అగ్రిమెంటు ఆగస్టు నెలలో ఉన్నది. ఆగస్టు నెల అంటే కాలయాపన చేసుకుంటా సెప్టెంబర్ మళ్ళీ మాకు అగ్రిమెంటు నూతనంగా చేయకపోవచ్చు అనే ఉద్దేశంతోనే మేము వాళ్ళకు తొందరగా అగ్రిమెంట్ చేసుకుందామంటే వాళ్ళు రావడం లేదు. ఈరోజు చర్చలకు రావడం జరిగింది. 11 గంటలకి సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి మా అగ్రిమెంటు సజావుగా నూతన వేతన అగ్రిమెంట్ అయితే మేము విధులుగా హాజరవుతాం. ప్రైవేట్ బస్ కార్మికులకు వెంటనే చర్చలకు యజమాన్యం వెంటనే చర్చలకు వేతనాలు వెంటనే వేతనాలు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.